మంచిర్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మాత్రం కొనసాగుతుంది. ఈ ఎన్నికల గురించి, ఈ ఎన్నికలకు ఎలా వెళ్ళబోతున్నారు, మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఎట్లా ముందుకు పోతున్నారు? ప్రజల్లో ముందుకు వచ్చే ఉద్దేశంలో ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి మరి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రతి మున్సిపాలిటీలో ట్రాలీలు కానీ తర్వాత జేసీబీలు కానీ తర్వాత మిగతా అన్ని ఐటమ్స్ ఆనాడు కొన్న సందర్భాలు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ నర్స్పూర్లో మున్సిపాలిటీ కాకముందు ఒక ట్రాలీ లేకుండే, లక్ష్మీపేట గ్రామ పంచాయతీ ఒక ట్రాలీ లేకుండే, అసలు వాడకో ట్రాలీలు తీసిన సందర్భాలు. పట్టణ ప్రగతి నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తెప్పించి ఇలా ఇబ్బంది లేకుండా డెవలప్ చేసిన సందర్భాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి లేదు, ఏ ప్రగతి లేదు. కొన్ని అయితే వెహికల్స్ మూలబడి ఉన్నాయి, జీతాలు సరిగా ఇవ్వలేకపోతున్నారు, డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆనాడు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి అవి చేయలేకపోయారు. ముఖ్యంగా ప్రధానంగా 2000 పెన్షన్ 4000, 4000 పెన్షన్ 6000, ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరిలో ఉంది. దాదాపు వెళ్ళి మన ప్రాంతంలో 35,000 పెన్షన్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో. అందులో దాదాపు ఈ మున్సిపల్ పరిధిలో 18,000 పెన్షన్స్ ఉన్నాయి రెండిట్లా కలిసి. మరొకటి మహిళలకు ఏదైతే పాపం పెళ్ళైన మహిళలకు భర్తకు పెన్షన్ రాకపోతే దాదాపు 21 నుంచి 50 లోపల ఉన్న వాళ్ళకి 2500 అన్నాడు. మన ఇప్పుడు మున్సిపల్ పరిధిలో మంచిర్యాల అండ్ లక్ష్మీపేటలో 25,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ చాలా కోపం ఉంది. అలా ఇంకా మిగతా చాలా ఉన్నాయి అనుకోండి, కళ్యాణ లక్ష్మి బంగారం అనుకోండి, మరొకటి చాలా ఉన్నాయి. అవన్నీ మన రైతు బంధు, రైతు బీమా, మహిళలకు స్కూటీలు, నిరుద్యోగ యువతకి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము చెప్పినప్పటికీ ఇవి ప్రధానంగా వాళ్ళలో వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు. ఈ సందర్భంలో డెఫినెట్గా ఏమంటారు, ఆనాడు మేము ఇంత పని చేసినా కూడా, ఇంత డెవలప్ చేసినా మాకు ఓటే లేదు అన్నాడు. మరి ఇప్పుడు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకపోతే ఏం చేస్తారు? డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది. ఈ భావనతోటి మాకు రానున్న మా కార్పొరేషన్లో కూడా ఇక్కడ గులాబ్ జామున్ ఎగురుతున్న ఆలోచనతోటి గతంలో కౌన్సిలర్ పనిచేసిన సత్తార్ గారు పాటలు కలవడం, గతంలో కౌన్సిలర్ పనిచేసిన పోరెడ్డి రాజు గారు కలవడం, సత్తారు చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో అతడు మన ఇట్లా కలవడం, లింగమూర్తి అని మంచి ఎన్టీఆర్ నగర్లో ఉన్న వ్యక్తి పాటలు కలవడం, అదేవిధంగా ఉప్పలే అని ట్రైబల్ లక్ష్మీపేట బిజిలీ ఉప్పలే అని ఆయన కూడా పాటలు కలవడం, రామదేన్ తిరుపతి లాస్ట్ టైము తక్కువ పడుతున్న ఓడిపోయాడు. ఆ మధ్యకాలంలో మరి కాంగ్రెస్ పార్టీలో పోయాడు, ఆయన కూడా కలవడం. అంటే ఏదేమైనా మంచిర్యాల లక్ష్మీపేటలో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగురుతుందన్న ఆలోచనతోటి మరి ఆ రకంగా మాకు స్పందన వస్తున్న సందర్భాలు. డెఫినెట్గా మేము ఒకటే ఇవ్వాల ప్రజలకు, ఇక్కడ కానీ అక్కడ కానీ. గతంలో ఒక 50 ఏళ్ళ నుంచి చరిత్ర చూసుకున్న మంచిర్యాలలో పూర్తిగా న్యాయమైన పరిపాలన జరిగింది. ఇక్కడ నేను ఎమ్మెల్యే టైం నుంచి కానీ నాకన్నా ముందు ఎమ్మెల్యే టైం నుంచి ఒక 50 సంవత్సరాలు మేము చరిత్ర చూసుకుంటే ఎక్కడ అల్లర్లకు ఏమాత్రం ఆస్మలకు ఒక మంచి ప్రజాస్వామ్య పాలన ఇక్కడ జరిగింది. ఈ మధ్యకాలం 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. 2 ఏళ్ళ తర్వాత ఎన్ని విధాలు జరిగింది, అన్యాయాలు, అక్రమాలు, మిగతా ఏ రకంగా అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ పాలనలో ఇక్కడ దివాకర్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి ఏ ఒక్క వ్యక్తికి డిఫరెంట్ పొలిటికల్ పార్టీ వ్యక్తి కూడా మాతోటి ఇబ్బంది పడ్డ వ్యక్తి ఈవెన్ ఒక పర్సన్ లేడు ఆనాడు ఇన్ని సంవత్సరాల పాలన. ఈ రకంగా ఇప్పుడు మా పార్టీ వాళ్ళకు కానీ అంటే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మిగతా పాపం సామాన్య ప్రజలు కానీ సామాన్య వాళ్ళ భూములు కానీ జాగాలు కానీ మరొకటి కానీ తర్వాత కాస్త ఏదైనా కాస్త డిఫరెన్సెస్ ఉంటే వాళ్ళ మీద దాడులు కథాకారం చాలా జరిగినాయి. ఇవి ప్రజలు బాగా గమనిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రజలు కూడా కోరుతున్నా, ప్రజలు వేడుకుంటున్నా. ఇవన్నీ ఇది ప్రజల ఇష్టం. రేపు ఓటేసేది ప్రజల ఇష్టం. ప్రజలు అనుకుంటే ఎవరు ఆపలేరు. ప్రజలు ఓటేయద్దు కాంగ్రెస్ అంటే ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తే నిర్ణయం తీసుకుంటే ఎదుటి పార్టీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే అవకాశాలు, అది జగమెరిన సత్యం. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలం జరిగిన ఎన్నికల్లో ప్రజల నిర్ణయం శిరోధార్యం. డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మంచిర్యాల కానీ లక్ష్మీపేట కానీ గులాబీ జెండా ఎగురుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీకి పోయే వాళ్ళని చూసాం. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేస్తున్నారంటే దీన్ని ఎట్లా చూడాలి? ఒకరి మటుకు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు వస్తున్నా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మనకు కావాల్సింది స్వేచ్ఛ,
ప్రతి మానవునికి ప్రతి నాయకునికి స్వేచ్ఛ ఉండాలి. వాస్తవంగా ఇక్కడ ఈ ప్రాంతంలో దివాకర్ దగ్గర అందరు స్వేచ్ఛ ఉంది. డెఫినెట్గా ఎవరైనా నేరుగా రావచ్చు, నేరుగా వెళ్ళవచ్చు. డైరెక్ట్ నేను ఎక్కడున్నా కూడా డైరెక్ట్ నాకు ఫోన్ చేయకుండా వచ్చి నన్ను కలిసే అవకాశం ఉంటుంది. ప్రతి దానిలో మేము స్పందిస్తాం. మేమేం ప్రాధాన్యత ఇస్తాం, గెలిచిన ప్రజాప్రతినిధులకు ఆ ప్రాంతంలో తాను పని చేసుకుని తీసుకొని నాకు రూపకల్పన, మీరు పని చేసుకోండి, న్యాయంగా పనిచేయడం, అదే రకంగా న్యాయంగా పనిచేయాలి. అన్నిట్లో ఎమ్మెల్యే నేను ఇలా మాజీ కావచ్చు, ఒకనాడు ఎమ్మెల్యే కావచ్చు, అన్నింటిలో మా ప్రేమ ఉంటే వాళ్ళు గెలిచిద్దని చెప్పండి. వాళ్ళు గెలిచినప్పుడు చిన్నదో పెద్ద మంచి చెడు అది లైట్ కానీ డ్రైన్ క్లీన్ కానీ ఇంకా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఆయన ప్రతిపాదన ఉంటుంది. మేము పెట్టినా కూడా నేను ఎన్నోసార్లు పెట్టినా దాదాపు 99% వాళ్ళ ప్రతిపాదన. పెద్ద రోడ్డు ఉంటే నా ప్రతిపాదన తప్ప మ్యాక్సిమం ఎలక్టెడ్ పర్సన్స్ ఆర్ డిప్యూటెడ్ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమున్న సంగతి నేను చెప్పే అవసరం లేదు. ప్రాధాన్యత అసలు కార్యకర్తకు ఉందా లేదని సంగతి కార్యకర్తలు గమనిస్తారు. ఆ పార్టీ కార్యకర్తలు గమనిస్తారు. డెఫినెట్గా మా వైపు మొగ్గు చూపుతారు అందరూ. అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది, మీరు ప్రజలకు ఏం తీసుకుపోబోతున్నారు? ఒకటి, మేము ప్రజల్లోకి ఏం తీసుకుపోతున్నామంటే బిఫోర్ 23 డిసెంబర్ మొదలు ఈ ప్రాంతంలో ఏ రకంగా ఉంది ప్రతి ఒక్కరు గమనించాలి దయచేసి. 23 ఆనాడు ఎన్నికలు జరిగే కన్నా ముందు ఒక 2 రోజుల ముందు 3 ఏ రకం ఉంది, ఎన్నికలు జరిగిన తర్వాత 23 డిసెంబర్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఇక్కడ ప్రజా పరిపాలన జరుగుతుంది అనేది నేను చెప్పే అవసరం లేదు, అందరు తెలుసు. అదే మాకు శిరోధార్యం. ఇంక అంతగానే ఎక్కువ చెప్పే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్రతి ఒక్కరికి ఇవాళ 10 ఏళ్ళ పిల్లని కూడా అర్థమైంది. 80-90 ముసలి అర్థమైంది. అరే దివాకర్ ఉన్నప్పుడు బాగుండే, దివాకర్ బాగుండే. ఎక్కడ ఎవరిని ఏ పొలిటికల్ ఏ పార్టీ ఎవరు ఏదన్నా ఏ సమస్య మాట్లాడే అవకాశం ఉంది, పోయే అవకాశం ఉంది, చెప్పుకునే అవకాశం, వినే అవకాశం, అది ఎవరు వచ్చినా కూడా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా నేను న్యాయమే చెప్తాను చెప్పింది తప్ప నేను ఇంకో మాట మాట్లాడలేదు. అది ఎంటైర్ ఈ ప్రాంత ప్రజలకు చాలా అర్థమవుతుంది. డెఫినెట్ ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మేము పనిపడిపోతే మా వైపు న్యాయం ఉంటే న్యాయం దిక్కే అవుతుంది, అన్యాయం దిక్కి దివాకర్ చెప్పడనే సంగతి జగమేరిన సత్యం. అదే మాకు రేపు ప్రజల ఓటుకు ఒక అవకాశం. అట్లా అంటే మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మీ పైన. ఈ నియోజకవర్గంలో అసలు ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అభివృద్ధి జరగలేదు, నేను 2 ఏళ్ళలో మాత్రమే అభివృద్ధి చేశానని చెప్పి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మీ పైన. అభివృద్ధి అంటే అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏంటిదండి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒక 10-15 జిల్లాకు అది శిరోధార్యం. గూడెం లిఫ్ట్ ఏంటిదండి? ములకల ప్రాజెక్ట్ ఏంటిదండి? ఇది అభివృద్ధి కాదండి. ఆల్ ఎంటైర్ రోడ్స్ మనం చేయడం జరిగింది. సింగరేణిలో పట్టాల సంగతి ఏందండి? ఎల్లంపల్లి నిర్వాసితులకు దివాకర్ చేసింది తప్ప 2 ఏళ్ళు ఆయన చేసిన పని అని చెప్పండి. 2 ఏళ్లలో ఎల్లంపల్లిలో ఏదన్నా ఈవెన్ ఇది 1 టైం సెటిల్మెంట్ అది భూమి లేని వాళ్ళకు లేదు, ఇంట్లో కొంత దాదాపు 5-6 వేల మందికి ఇప్పించాం, ఇంకొక 1000 మందికి అది ఇప్పలేకపోయారు. 2 lakhs 1 టైం సెటిల్మెంట్ ఏది కూలి డబ్బుల కింద అది ఇప్పలేకపోయారు. చేసిందా? ఒక సింగిల్ పని చేయలే. అక్కడ ఉన్న లిఫ్ట్ను క్యాన్సిల్ చేశాడు. ఇక్కడ సింగరేణిలో మనం 3200, 3300, 2900 పట్టాలు ఇచ్చాం. ఆనాడు ఒక 300 మిగిలిపోయినాయి. మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే మళ్ళీ మేము అప్లై చేసిన 1000 మంది దాకా ఒకటని ఇచ్చిందండి. ఇలా అండర్ 2 బీజీలు ఎవరు చేశారండి? ఎవరు చేశారు? మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారండి? కలెక్టరేట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవన్నీ చెప్తూ పోతుంటే బ్రహ్మాండంగా ఇక్కడి కదా రోడ్లో చేసాం. మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ పాత బేగం పెడితే రసూలు వెళ్తాం చేసాం, ఇక్కడి నుంచి అక్కడ శ్రీనివాస చేసినాం, బైపాస్ రోడ్ చేసినాం, చేయలేదా? ఇవాళ మంచినీళ్ళ వల్ల ఎక్కడి నుంచి నీళ్ళు అవుతారండి? నేను అంతకుముందు ఒకసారి గెలిచినప్పుడు 32 కోట్లు, మళ్ళీ అమృతి కింద మళ్ళీ 102 కోట్లు, మొన్న దాదాపు 57 కోట్లు. ఆ నీళ్ళే కదా ఆగేది. ఆ నీళ్ళ మరొక నీళ్ళ చెప్పండి. ఇలా చెబుతూ పోతుంటే సబ్స్టేషన్ కానీ మరొకటి కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్. ఒకనాడు మైనింగ్ కాలేజ్, అక్కడ మైనింగ్ కాలేజ్ ఐటీఎల్ తెచ్చాను. ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే అది అనటానికి ఊతపదం అయిపోయింది. అట్లా అన్నట్టు ఇవాళ అండర్ బ్రిడ్జ్, వాస్తవం అండర్ బ్రిడ్జ్లో ఇవాళ తిలక్ నగర్ వితిన్ 2 minutes పోతుంది. బ్రహ్మాండంగా రోడ్డు చేసిన తిలక్ నగర్ నుంచి మేమే చేసినాం కదా, మా డబ్బులే, నేను చేసిన డబ్బులు కదా. ఆయన ఏం చేసి చెప్పండి?
ఏం చేసినా నేను చేయగలిగినా? అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకోండి, మార్కెట్లు అనుకోండి, అని ఏదన్నా ఓపెన్ చేసిన మార్కెట్ కూలగొట్టలు పెట్టింది తప్ప ఓపెన్ ఎక్కడ చేసింది చెప్పండి? ఎక్కడ చేసిండు? లక్ష్మీపేట బ్రహ్మాండంగా రోడ్లు కానీ మరొకటి కానీ అని లక్ష్మీపేటకు సంబంధించి మొత్తం ఎంతో డెవలప్ చేసాం అక్కడ మేము. అడగడిగిన రోడ్లు కానీ కల్వర్స్ కానీ ఆ ఇటుకలకు సంబంధించిన బ్రిడ్జ్ అనుకోండి, ఊళ్ళో బ్రహ్మాండంగా రోడ్ అప్ టు గోదావరంగా రోడ్ అనుకోండి, తర్వాత లక్ష్మీపేట ప్రధానమైన రోడ్లు చేసిన సందర్భాలు. అంటే ఇవి కనబడకపోతే మనం ఏం చేయలేం. మాటికి చేసినా మాటికి చేసినట్టు ఏంటి చేసింది? ఏంటిది ఏం చేసిండు? ఏం చేసింది చెప్పండి? దివాకర్ రావు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను 2 ఏళ్ళల్లో ఒక ఆసుపత్రి కూడా కట్టించలేకపోయాడు. నేను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తున్నాను, ఇటు శ్మశాన వాటిక కట్టించాను, లక్ష్మీపేటలో స్కూల్ కాలేజీ కట్టించాను, హాస్పిటల్ కట్టించాను అని చెప్తాను. దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మెడికల్ కాలేజ్ మంజూరు పని నడుస్తుంది, దాన్ని నడకడానికి వాళ్ళే కారణం. ఎందుకు దాని డబ్బులు రిలీజ్ చేస్తలేండి? తొందరగా చేయాలి కదా. అంటే ఇది వస్తే దివాకర్ ఆ పేరు వస్తుంది, అంతే కదా. హాస్పిటల్ అది ఉన్నదండి, దాని బదులు మేము ప్రతిపాదన పెట్టాం. ఆనాడు జిల్లా హెడ్ క్వార్టర్ కాదు ఇది కేవలం మంచిర్యాల మున్సిపాలిటీ. దాన్ని కూడా మేము దాదాపు 1-2 కోట్లు పెట్టాం అక్కడ. ఏది నా పీరియడ్లో దాన్ని డెవలప్ చేయడానికి దాన్ని 100 నుంచి దాని సంఖ్య 250 బెడ్లు చేసినామో చేయలేదు చెప్పండి? చేసినామో చేయలే? వీళ్ళ అభివృద్ధికి అంత మంచి అభివృద్ధికి అంతరం బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సిల్ చేసినామండి? మంచిర్యాలకు అంతరం బ్రిడ్జ్ అయ్యాలి, దాని విషయం చెప్పాలి. అసలు మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్ ఎంత ప్రాధాన్యత కలదు చెప్పండి? ఏ ఉద్దేశంగా నువ్వు క్యాన్సిల్ చేసినావండి? అది తీసి ఎడిపెట్టినవాడు నువ్వు, అది ఎడిపెట్టినావు. లక్ష్మీపేట హాస్పిటల్ నీకేం సంబంధం అండి? లక్ష్మీపేట హాస్పిటల్ ఫౌండేషన్ హరీశ్రావు గారు వేశారు, దాదాపు కంప్లీట్ అయింది. అది నువ్వు చేశావు. స్కూలు అంతకుముందు లక్ష్మీపేటలో ఎన్ని స్కూల్ తెచ్చాం మేము? మోడల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ డిగ్రీ కాలేజ్, కస్తూర్బా, ఇన్ని అక్కడ పెట్టినామా? పెట్టలేదు. ఇక్కడ రాజీవ్ నగర్లో మోడల్ స్కూల్, తర్వాత రెసిడెన్స్ స్కూల్ కస్తూర్బా, నస్పూర్లో కస్తూర్బా, ఇక్కడ కర్ణంవల్ల కస్తూర్బా, ఇవన్నీ మేము బ్రిడ్జి మంజూరు చేసినాం. ఇది రంగపేటకు ఎప్పుడో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మరి 2 ఏళ్ళకి దానికి అతి లేదు కదా చెప్పండి? అతి లేదు. అంతకుముందు ఇలా ఒకనాడు ఈ లక్ష్మీనగర్ ఓటరీ కాలనీలో నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఆ ఇండ్లు తీసేస్తామంటే ఇండ్లు కాపాడి వాళ్ళందరికీ మనిషి 55 గజాల చొప్పున దాదాపు 147 మందికి ఇచ్చాం. ఇక్కడ శ్రీశ్రీ నగర్లో నేను గెలిచిన కొత్తలో అందరు గుడిసెలు వేసుకుంటే ఆ హర్జన్లకు అందరిని ఇక్కడ పట్టాలు ఇప్పించాం. ఇది సేమ్ ఇక్కడ. తర్వాత అక్కడ శ్రీశ్రీ నగర్లో ఏది ఇప్పుడు మన ఒక ఎక్సైజ్ ఆఫీస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ కానీ, తర్వాత అక్కడ ఆఫీసులు కానీ అవి ఉన్నాయి కదా, అది 2 ఎకరాల పైబడి భూమిని ఇతరులు ఉంటే దాన్ని మనం కాపాడి బ్రహ్మాండంగా అక్కడ ఏది ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకోండి, తర్వాత ఇవన్నీ అక్కడ పెట్టడం జరిగింది శ్రీశ్రీ నగర్లో. ఇక్కడ మార్కెట్ భూమిలో కొంతమంది కబ్జా చేస్తాను, దాన్ని కాపాడినాం. 24 ఎకరాల భూదాన భూమిని రిజిస్టర్ చేస్తుంటే క్యాన్సిల్ చేసి నేను ప్రభుత్వానికి అప్పచెప్పాను. ఇవన్నీ నేను కరపత్రం చెప్పినా కదా. మరి నేను కరపత్రం చెప్పినప్పుడు ఇవన్నీ తప్పని ఒకటే అనాలి కదా. నేను కరపత్రంలో ఒకసారి ఇచ్చాను, పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఇది చేసిన, దీనిలో ఒకటని తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఏమవుతున్నాయి చెప్పండి? నస్పూర్లో భూమి ప్రభుత్వ భూమి, ఆఫీస్కి ఇచ్చే భూమిని పదను చేస్తున్నారు చేస్తలేదు. ఆఫీస్కి భూమి పదను చేస్తున్నారు. తహసీల్ ఆఫీస్ అనుకోండి, ఐటీ అనుకోండి, లైబ్రరీ అనుకోండి, సబ్స్టెన్స్ పక్క ఉండే భూమిని ఓనాడు సాఫ్ చేసిండ్రు, ఓనాడు బోర్ వేసిండ్రు, ఓనాడు మోటార్ పెట్టిండ్రు. ఏం చేయాలా? ఎమ్మెల్యే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎవరో ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలా, అది వాడిని పట్టుకొని జైల్లో పెట్టాలని చెప్పాలి. ఎందుకు పెట్టలేదండి? సంబంధాలు ఉన్నాయి కానీ పెడతలేరు. వాళ్ళ మనసులో చేసుకుంటూ పోతున్నారు. పోతారు. ఆ సబ్సిడీ పక్కవంటి భూమికి 50 లక్షలు ఇస్తే మీకు పట్టాలు ఇప్పిద్దని ప్లాన్ చేశారు. ఇది తన కింద తప్పులు పెట్టుకొని మా దగ్గర ఏం దొరకదు. మరొక మాట అన్నాడే ఎప్పుడు జిల్లా పరిషత్ లాస్ట్ పడిన దివాకర్ మన కొనుగోలు కేంద్రం మీద ఎంక్వైరీ అన్నాడు. శాతనైంది ఆయనకు? అయిందా? ఎంక్వైరీ చేస్తే ఆయన తేలుతుంది. ఇప్పుడు ఆయన ఏమున్నది ఇంకా ఉన్నాయి, ఆయన భావతం బాగుంది. ఏమంటున్నా ఆయన అన్నాడు కదా, ఎంక్వైరీ అన్నాడు, కోర్టులు దండుకున్నాడు అన్నాడు. ఎవరు దండుకున్నారో భవిష్యత్తు తేలుతుంది. అది ఎంక్వైరీ చేస్తే కదా, ఎంక్వైరీ చేస్తే దమ్ము లేదు ఆయనకు చెప్పాడు. అన్నప్పుడే చేద్దాం. మనం అట్లా వేగ్గా ఎలిగేషన్ పెడతలేదు కదా. ఆయన 2 సార్లు అన్నాడు, ఒకసారి ఇక్కడ అన్నాడు, ఒకసారి జిల్లా పరిషత్లో ఏది మన ఎంక్వైరీ అన్నాడు అనలేదు. నేను అనుకున్నా అదే 15-16 నెలలు అయింది. దివాకర్ ఎక్కడ ఎవరికి ఏం దొరకడు, ఎక్కడ మనకు సంబంధం లేదు. ఇవాళ
పీడించి డబ్బులు వసూలు చేస్తున్నారు. పీడించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలియదు ఇక్కడ సెటిల్మెంట్లు, సైటు, గంజాయి బ్యాచు, ఇవన్నీ ఏం ఎవరు చేస్తారు చెప్పండి. ఇలా ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు. ఇలా నేను చెప్తే ఇలా పొలిటికల్ నా తప్ప. మీరు ఎంకరేజ్ చేయండి. వాట్ ఈజ్ వాట్ ఎంకరేజ్ చేయండి. ఇలా గోదావరిలో నిర్భయంగా జేసీ పెట్టి ఇసుక మట్టి 2000 ట్రిప్పులు అమ్ముకుంటారండి ఎవరైనా? ఎవరు ఏ అధికారం ఉంటుందండి? ఏ అధికారం? గోదావరిలో జేసీ పెట్టేంత ధైర్యం వాళ్ళని చేస్తారండి? పెట్టలేదా? అమ్ముకోలేదు, కేవలం శ్మశాన వాటికకు అరే ప్రజలకు సంబంధించిన దానికే 100% అమ్ముకున్నారు. నేను ఇవ్వాలంటాను 100% అమ్ముకున్నారు. ఆయన ఉట్టిగా పోయించాడు, ఉట్టిగా పోతాడు, సగం అమ్ముకున్నాడు, సగం ఇది చేసిండు. ఆయన అధికారం కదా. 7 గుంటల పర్మిషన్లో ఎవిడెన్స్ ఉన్నాయా? అరే గమ్ముద ఎవిడెన్స్ ఎందుకండి? 7 గుంటల పర్మిషన్లో 2 ఎకరాలు తీసిందని దాని సంగతి ఏందండి? భూమి నాకు ఇచ్చిన కాగితం ఉంది, ఓన్లీ 7 గుంట భూమి. ఎంత తీసినండి? 2 ఎకరాలు. 7 గుంట తీసి 2 ఎకరాలు అంటే ఇక అమ్ముకున్నట్టే అంటే ప్రూవ్ అంటే ఓన్లీ అక్కడ పోసిన ఇక్కడ ఫోటో తీయమంటారా? కనబడుతుంది కదా, అమ్ముకున్నాం కదా, కనబడుతుంది కదా. అభివృద్ధి రాసి పెట్టుకోండి. చేసినాము, ఎన్నో చేసినాము. అభివృద్ధి మేము క్యాన్సల్ చేయలేదు కదా. మేము ఇప్పుడు ఇవైతే క్యాన్సల్ చేసి చేయలేదు చెప్పండి. కూలగొట్టుడు కథ ఎంత మంచి ఇంపార్టెంట్ అంటే మంత్రాలతో అంతరం పెంచి ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. 10,000 ఎకరాలకు పడతమే లిఫ్ట్ ఎంత మంచిది చెప్పండి. కాదా చెప్పండి. అభివృద్ధి కాదా అది? మేము ఇక్కడ ఐటీ కారిడార్ ఇస్తున్నాము. ఐటీ కారిడార్లో పెద్ద స్కామ్ ఉంది. ఐటీ కారిడార్లో 500 కోట్ల స్కామ్ నడుస్తుంది. 500 కోట్లు ఇల్టా ఏదైతే మొత్తం రెసిడెన్స్ కింద పెట్టినో ఇది కూడా భవిష్యత్తులో దాని కింద పెట్టేస్తారు. మొత్తం ఎవరెవరికి ఇచ్చేసి మొత్తం 3 ఏళ్ళ తర్వాత ఐటీ ఉండేది మొత్తం రెసిడెన్స్ కింద పోతే కోట్లాది రూపాయలు దండుకుంటారు. కోట్లాది రూపాయలు. ఇవన్నీ ఉట్టిగా అవ్వట్లే మనం. అవన్నీ చూడండి, రాసిందంతా ఉంటుంది. అంటే ప్రభుత్వం భూమి కదా, ఎట్లా ప్రభుత్వ భూమిని ఎట్లా అమ్ముకోగలుగుతారు? అరే ఇప్పుడు ఇచ్చినారండి, ఎవరికైతే ఇస్తారో ఇప్పుడు అక్కడ ఏం చేశారు, కమర్షియల్ ఇండస్ట్రీ పెట్టారు, దాన్ని మార్చేశారు. ఏది పొల్యూషన్ అని. ఇది రేపు గంతే అవుతుంది. ఇది గంతే అయితే ఏముంటుంది? తీసుకున్నదేమో 40,000 లక్షలకు, అమ్ముకున్నదే రేపు 3 కోట్లకి ఎకరం. వాస్తవం చెప్తాను. ఇది నాకు పూర్తి నేను అంతా స్టడీ చేసినా, మొత్తం తీసుకున్నా, ఎంత ధర ఏంటి మొత్తం తీసుకున్నా, ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బాగోతారు. మేము చేసే అభివృద్ధితోటి రేపు కార్పొరేషన్లో 60కి 60 మేము గెలవబోతున్నాం అని చెప్పి ఒకటి. ఇప్పుడు మొన్న కూడా మా గ్రామ పంచాయతీలో జరిగిన 58 అయితే 61 అన్నాడు. జరిగినే 58, 61 గెలుతున్నాడు. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు నాకు 1,00,000 మేట అన్నాడు. అన్నాడు. ఇప్పుడు మేము అంటలేం కదా. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు వచ్చిందనగా 1,00,000 మేట అన్నాడు. ఎంత వచ్చిందండి? 66 సగం తగ్గిందా? 29, 22 వచ్చింది. అంటే 60 పైబడి 1,00,000, 60 పోయింది, 1,00,000 పోయింది, 30కి పరిమితమైంది. 61కి ఏం రిజల్ట్ వచ్చింది? ఇప్పుడు తిరిగిన కాడ ఏం రిజల్ట్ నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళ పార్టీ పరంగా తిరిగినాయి, వాళ్ళ మనసులో వీళ్ళ మనసులో గెలిచి ఇండిపెండెంట్గా అది పక్క పెట్టింది. గెలిచిన ఎన్ననేది లెక్కేస్తే తెలుస్తుంది కదా. 50 కాంటాక్ట్ చేశారు, 4 ఇనామస్ వచ్చినాయి, 7 వాళ్ళు వ్యతిరేకంగా పోటీ చేశారు, పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు, వచ్చిన సంగతి తెలుసు. ఇక్కడ ఉన్నాయి 60, అక్కడే 60లో ఇక చాలా గొప్ప మనుషులే. ఇక చాలా గొప్ప మనుషులు తెలుస్తాం. నేను చెప్పాను కదా ఇంటికి వెళ్తామని. ఉట్టి ఎట్లా చెప్తామండి? ఆయన అన్నది నిలబెట్టుకుంటలేడు కదా. 1,00,000 అన్నాడు, ఆయన లేదు పార్లమెంటుకు నిలబెట్టుకోండా. నేను అట్లెట్లా ఎట్లా అంట ఓనాడు 20,000 రాకపోతే నేను రాజకీయ సన్యాసం అన్నాడు. నేను అన్నా కదా. నేనేంటంటే ప్రజలు ఓటేస్తారు, గెలుపోతే ప్రజలు నిర్ణయిస్తారు. అందుకే 1,00,000 వస్తుంది, ఇంకో ఎక్కువ వస్తుంది, మొత్తం గెలుతాం. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాం. అధికారం ఉన్నప్పుడు అడ్రస్ లేకుండా ఓడిపోతారు. మేము మొన్న అధికారం లేవు, మొన్న ప్రభుత్వం మా చేతి ఉంది. అందరు భయపడి ఉన్నారు కదా. ఏమైంది? అది అంతే ఉంటుంది అంటే అధికార శ్వాసం ఎదిగా ప్రజల తీర్పే శిరోధార్యం. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారం ఏం పనిచేయదంటారా? నేను ఏమంటున్నా, ప్రజలు కోరుకుంటే అధికారం ఏం పనిచేయదు. ప్రజలు కోరుకుంటే అధికారం ఏం పనిచేయదు. మంచి వాళ్ళు అడ్రస్ లేకుండా ఓడిపోతాను. మంచి వాళ్ళు అడ్రస్ లేకుండా ఓడిపోయే సంగతి మనం జగమైన సత్యం. అందుకోసం మనం ఇప్పుడు మేము గెలుతామంటే అంటున్నాం. డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలకు ఒక మంచి పరిపాలన చేసినాం. ప్రజలకు అక్కడ అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు, ఎవరి దానిలో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఏ ఇల్లు, ఏ భూమి, ఏ జాగా, ఏ కట్టడం కూడా అసలు మేము ఇన్వాల్వ్మెంట్ అనేది మా జీవిత చరిత్ర లేదు. ఇక్కడ ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అని తెలుస్తుంది మీరు? కూలగొట్టినా కానీ వాళ్ళు ఇల్లు కడుతుంటే అర్థం ఏంటి? నర్సులో కలెక్టరేట్ ముందుగా కూలగొట్టినా కానీ ఇల్లు కడుతుంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి దయచేసి. ప్రజలు గమనించండి.
కూలగొట్టినా కదా, కూలగొట్టి అట్లే ఉండాలి కదా, మళ్ళీ భూమి అక్కడనే ఉండాలి కదా. అక్కడని ఇల్లు కడుతుంటే ఏం జరిగింది? ఏం జరిగింది? కూలగొట్టద్దు, మొదలు కూలగొట్టదు, కూలగొట్టినాక కడతానంటే ఇదల్లా ఏముంటుంది? దీని భావమే తిరుమలేశ అన్నట్టు ఉంటుంది. అంటే మేము ఆ పని చేయలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఆలోచించాలి. వాడికి వ్యక్తిగత నష్టం చేయద్దు. అవసరమైతే ఆయన కంపేర్ చేసినా ల్యాండ్ వాల్యూవా, ల్యాండ్ డబ్బులా తీసుకునే కార్యక్రమం చేయండి, తప్పేంటి చెప్పండి. ఏదైనా పొరపాటు దొరికితే జరగవచ్చు కదా. కానీ కూలగొట్టడం పరిష్కార మార్గమా? కానీ మా మా మంచిర్యాల మార్కెట్లో మాత్రం ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు పవర్ మొత్తం ఒక స్మార్ట్ సిటీని చేస్తా అని చెప్పి డెవలప్మెంట్ చేస్తా. ఒక విషయం ప్రజలు మాకే ఓటేస్తారు అంటున్నారు. ఇవో చూస్తాం కదా, 2029 చూస్తాం కదా ఎవరికి ఓటేస్తారు. ఒకటి అన్నిటికీ ముఖ్యంగా ఎవరు ఓటేస్తారు అనేది నేను చెప్తే కదా. ఆయన 2-3 వాగ్దానాలు చేసిండు. ఏది చేసిండు? ఏమని చెప్పండి. అన్నది అనుకున్నది ఏది చేసిండు అంటే అండర్ గ్రౌండ్ అంటే ఇంతకుముందు మంచిర్యాల జనం నడతలేదు, మంచిర్యాల వర్షం పడితే నీళ్ళు పోతలేవు, మంచిర్యాల లైట్ లేదు. ఈయనత్తిన మొత్తం ఇవన్నీ చేస్తాడా? అండర్ గ్రౌండ్ చేస్తా అన్నీ చేస్తాడా? బ్రహ్మాండంగా హైదరాబాద్ సిటీ బ్రహ్మాండంగా చేసిండు కేటీఆర్ గారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు ఇచ్చిండు. అన్ని చెర్లను రిపేర్ చేసిండు. పెన్షన్ ఇచ్చిండు. 200 నుంచి 2000 చేసిండు. 5,000 నుంచి 4,000 చేసిండు. రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాడు, ఆదుకోలే. ఏమేమి చెప్పండి. అదేమి నువ్వు ఏం చేసిన సంగతి చూడు. ప్రభుత్వం ఏ రకంగా రోజు స్కామే రాష్ట్ర ప్రభుత్వం చూడండి. సింగరేణి అని, సైట్ విజిట్ అని, నైని బ్లాక్ అని, అక్కడ ఈల్టా అని, ఎన్ని రోజు కుంభకోణాలు కదా. సింగరేణిలో అన్నిటి కుంభకోణాలు, దోసుకో కార్యక్రమం. అసలు ఇలా ప్రభుత్వం ఎటువైపోతుంది? ఎవరైనా పని చేసిన వాళ్ళకి 2 సంవత్సరాలు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. బిల్లు ఇస్తే దాన్ని పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంటాం. బిల్లు ఇస్తే ఎక్కడ ఏ కాంట్రాక్టర్ అయినా బాగుపడుతుంది చెప్పండి. వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడుతుంది చెప్పి. ఎంతమంది పాపం ఇబ్బంది పడుతుంది, ఎంతమంది వాళ్ళకు చాలా కష్టపడుతున్నారు. బిల్లు రాక పాపం సతమతం అవుతున్నారు. బస్సు కార్లలో పెట్టాలంటే కారు పెట్టి బస్సులలో పోతాను, ట్రైన్లో పోతాను. వాళ్ళ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి చెప్పండి. ఎట్లా ఉండాలంటే వాళ్ళకు పని చేసడానికి నెలకు 2 నెలలకు 6 నెలలకు 7 ఇవ్వాలి కదా. ఇదేం పరిస్థితి చెప్పండి. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను. మెడికల్లో మందులు లేవు. ఇవాళ ఎప్పుడో ఇది కావాలి మెడికల్గా, ఎందుకు చేస్తలేరు? డబ్బులు పేమెంట్ చేయండి, పని చేయండి. పేమెంట్ అయితే తగ్గడానికి పని చేస్తారు కదా. ఈయన కాస్త డబ్బులు నేడైతే కదా మెడికల్ కదా అక్కడనే ఉంటాడు కదా. ఈ కాంట్రాక్ట్కి డబ్బు లేకపోతే మెడికల్ కాలేజ్ అయ్యేదా చెప్పండి. మీరు చెప్పండి. పేమెంట్ ఇవ్వతే వాళ్ళు చేస్తారు చెప్పండి. ఏదో కొంత చేసి తీసి పెడతారు, వాళ్ళు చేయరు కదా. అంటే ఎవరికి ఎంత డబ్బు ఉంటే 100 కోట్లు ఉండే వాళ్ళే కదా. ఏదో 1 కోటి 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెడతారు. 50 కోట్లు 100 కోట్లు పెండింగ్ ఆయనకి వాళ్ళు చేస్తారు చెప్పండి. చేస్తారా? అది దానికి రూపకల్పన చేయండి. మొదలు ఎలాగ పనులు ఇద్దాము, పెండింగ్ బిల్స్ ఇద్దామని ఆలోచన పెట్టుకోండి. అసలు ఆలోచన లేదు. అన్నీ అడ్డగోలుగా ఏదో ప్రామిస్ చేసిన ఇవ్వలేకపోయాను. ఏది ఇచ్చింది చెప్పండి. ఏదో 1, 2, 3 తప్ప ఏది ఇవ్వలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనేమో మేమే అధికారంలో కాబట్టి అభివృద్ధి చేస్తాం మీ వార్డులో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తాడు. అక్కడ బీజేపీ వాళ్ళేమో ఈ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి కాబట్టి మేము కేంద్రంతో మాట్లాడి నిధులు చేపిస్తాం, ఈ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా మారుతాం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. మీరు ఏం చెప్తారు ప్రజలకు? మీకు ఎట్లా ఓట్లు ఇస్తారు? హైదరాబాద్లో కార్పొరేషన్, కేంద్రంలో బీజేపీ ఉంది ప్రభుత్వం. ఎన్ని తెచ్చి నిన్న చేసింది. అక్కడ ఎన్ని గెలిచినాయి? ఇది అంతే. బీజేపీకి అట్లుంటుంది. ఇక కాంగ్రెస్ 2 ఏళ్ళ నుంచి చేసింది ఏంటి? ఇక్కడ మేము తెచ్చిన డబ్బులే క్యాన్సిల్ చేసిన 100 కోట్ల పైబడి ఏం చేసింది చెప్పండి. 2 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది కదా. హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది కదా. హైటెక్ సీట్ చూసినాడు, ఏం చేసినా హైటెక్ సీట్లో ఏమైందో చూసినాడు ఒకసారి. ఏం చేసింది అక్కడ? మేము తెచ్చిన డబ్బులే క్యాన్సిల్ చేసి పెట్టింది తప్ప కొత్త తెచ్చింది ఏమన్నా చెప్పండి. మేము తెచ్చిన డబ్బులే మార్చి ఇచ్చింది తప్ప కొత్త చేసింది ఏమన్నా చెప్పండి. రంగపేట అయితే నేను రాకముందే 13.5 కోట్లు మంజూరు కదా. అది నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కదా. 12 ఉన్నా 1.5 13.5 కోట్లు ఎప్పుడో దానికి ఎప్పుడో కొబ్బరికాయ కొట్టింది అక్కడ ఎక్కడన్నా శ్రీశైలం నగర్లో. దానికి అతి లేదు. అమృత్ అది కొట్టి సంక్రాంతి అంటే 15 అంతము సంక్రాంతి 12 ఉన్నా 13 14 ఏళ్ళు. అదేమైందండి? నత్త నడుకున్నది 10% పని కాలేదు. మేము కూడా 102 కోట్లు తెచ్చినాం. వితిన్ ద 2 ఇయర్స్ కంప్లీట్ చేసి మా ఎన్నికల ముందు కొంత ఇచ్చుకుంటే పోయినాం. కొంత అక్కడేదో కొంత డీలే అయింది, ఇది గుట్ట మీద. తర్వాత ఎన్నిక వితిన్ ద జనవరిలో పట్టి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మేము స్పీడప్ చేసినాం. మీరు కాదు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఇట్లా చేతులు పట్టుకొని తాగే ఇలాంటి నీళ్లు మేము ఇచ్చినామని చెప్పి ప్రచారం చేస్తున్నాం. అది నవ్వాలి అసలు.
అది కాదండి. మరి అదే మాట మేము పని పైసలు 102 crores, గుట్ట మీద ట్యాంకు, అది ఫారెస్ట్ పర్మిషన్, టోటల్ లైన్లు 102 కోట్ల లైన్లు, 3 ట్యాంకులు, అక్కడ ట్యాంకు రాళ్ళ అండల్లమగ ట్యాంకు, ఇక్కడ శ్రీశ్రీనగర్ ట్యాంకు, ఇక్కడ వేమనపల్లి ట్యాంకు. ఇవన్నీ కడితే వచ్చినాయా లేకపోతే జంతర్ మంతర్ చేస్తే నీళ్ళు వచ్చినాయా? అదేదో ఓపెన్. మరి అదే 2 గెలిచినాక 4 వచ్చినా నువ్వు ఫౌండేషన్ చేసి సంవత్సరం దాటింది కదా, మరి దాని గతి ఏంటిది? ఇప్పుడు మేము చేసినాం, ప్రభుత్వం మరి నేను ఓడిపోయాం, డెఫినెట్గా ఓళ్ళున్నా చేయవలసిందే కదా. ఇట్లా అంటే నీళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడు ఇట్లా కొట్టింది కదా, అది దాని డేట్ ఉన్నది కదా, మరి అది ఎందుకు కంప్లీట్ కాలేదు? అది ఎందుకు కంప్లీట్ కాదు? దాని నుంచి కూడా కంప్లీట్ చేయాలి కదా ట్యాంకులు. ఏ ట్యాంక్ అని చెప్పండి, ఏ ట్యాంక్ అని చెప్పండి. ఇప్పుడు ఎంత లైన్ వేసింది చెప్పండి. సంవత్సరం దాటినదని సంక్రాంతి ముందు కొట్టినట్టుంది. అది ఒట్టి మాటలండి. మేము పెట్టిన రోడ్డు దాన్ని తగ్గించండు బ్రహ్మాండంగా. ఐబీ నుంచి అప్ టు శ్రీనివాస బ్రహ్మాండంగా రోడ్డు వెళ్ళి పెట్టాము. 12 మీటర్ రోడ్డు పెట్టాము. అది 12 meters. అన్ని అబద్ధాలు ఆయనకి అలవాటు. దాన్ని ఎందుకు తక్కువ చేసిందండి? తక్కువ చేసే అవసరం బాగా లుక్ ఉంటానే కదా. అది ఇంకా దాన్ని మొదలలేదు ఇంకా. కానీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువు అయిందని చెప్పి, ఎవరు అభ్యర్థి కాలంలో ఎవరిలోని పట్టుకుపోతున్న సంగతి నేను చెప్పే అవసరం లేదు. ఎవరిలోని పట్టుకుపోతున్న సంగతి అభ్యర్థి కరువైంది. అన్ని అభ్యర్థులు ఉంటారు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపేయాలని కంకణం కొట్టుకొని ఇలా ప్రజలను రాసి పెట్టుకుని మీరు రోజు ఏ రకం ఉంటుంది ప్రజలు తెలుస్తుంది. ప్రజలు మంచిగా కోరుకుంటారు. మంచి పార్టీకి, మంచి అభ్యర్థులకు, మంచి నాయకత్వం కొట్టారు తప్ప ఇంకో రకం ఏ రాసి పెట్టుకుని. ఫైనల్గా మీరు ఈ కార్పొరేషన్ కానీ లక్ష్మీపేట మున్సిపల్ ప్రజలకు మీరేం చెప్తారు? మేము అక్కడ కానీ ఇక్కడ కానీ న్యాయంగా ధర్మంగా పాలన, అధికారులు కానీ ఏదైతే బ్రోకర్స్ కానీ వాళ్ళ చేతులు పడకుండా గెలిచిన కార్పొరేటర్స్ రేపు మా ఆధీనంలో వస్తుంది. న్యాయంగా ధర్మంగా పనిచేసాం. గతంలో ఉన్న చైర్మన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా మున్సిపల్ మొన్నటిదాకా ఏమైందండి? ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే బొచ్చిన పైసలు తీసుకున్నారు. ఒక ఇంటి నెంబర్ ఇస్తే బొచ్చిన పైసలు తీసుకున్నారు. అవునా? కథనాలు వచ్చినాయి రాలేదా? ఎక్కడ చెప్పండి, ఎక్కడ నీగా ఉంది చెప్పండి. అసలు కార్పొరేషనే చెప్తున్నాగా, కార్పొరేషనే ఇవాళ రేపు భవిష్యత్తులో ఇది దోసుకోవడానికి కార్పొరేషన్ తప్ప ఎవరు కూడా నీగా పెట్టరు, ఎవరు పనిచేయరు. రాసి పెట్టుకోండి. ఇవాళ ఎక్కడ నర్సింగాపురం, ఎక్కడ అక్కడ కట్టకమ్ముడు కోసం, ఎక్కడ సంగమేపల్లి చెప్పండి. ఏం చేస్తారు? ఎవరు చూస్తారు చెప్పండి? పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు, పెద్ద జిల్లాలు చిన్నగా అయినాయి, పెద్ద మండలాలు చిన్నగా అయినాయి. ఇదేమో కలిపి పెట్టారు. ఈ 5 గ్రామాల పంచాయతీ ఏందని చెప్పండి. ఏంటి అక్కడ ఉపాధి హామీ ఏంది? ఏం లేదు. అక్కడ పోయే నాదు లేడు. అక్కడ క్లీన్ చేసే నాదు లేడు. అక్కడ తెలుసుకోండి. ఏం పేరు ములక నమ్మడు గుడిపేట నరసింగపురం పోయే నాదు లేడు. అక్కడ దేనికోసం చేసినట్టండి? అది ఎందుకు చేసిన సంగతి నాకు మొత్తం చెప్తాను. మళ్ళీ ఎన్నికల సంగతి మొత్తం నాకు డీటెయిల్ ఉంది. ఎందుకు చేసినా, దేనికోసం చేసినారు అని నేను డీటెయిల్ చెప్తాను. మళ్ళీ ఇవ్వలే కార్పొరేషన్ మీద ఎవరికి లేదండి. అభివృద్ధి చేయాలంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. మున్సిపల్ చేయలేదా? ఇన్ని కోట్లు మనం పట్టరాలేదా? అమృతం 102 మన 57 కోట్లు పట్టరాలేదా చెప్పండి? మెడికల్ కాలేజ్ రాలేదా? కలెక్టరేట్ రాలేదా చెప్పండి? ఇవన్నీ రోడ్లు NHAI కింద ఇవన్నీ రోడ్లు ఇక్కడి దాకా ఇవన్నీ తెచ్చినావా తెలియదు చెప్పండి? తెచ్చినావా ఊకున్నావా? ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడ కట్టినా కూడా ఇక్కడనే కట్టినాం కదా. ఇలా కార్పొరేషన్ పరిధిలో కదా తెచ్చినా తెలియదా? దాదాపు 600 కోట్లతో మన ఎల్లంపల్లి ప్రాజెక్టు తెచ్చినా తెలియదా? ఐటీఎల్ తెలియదా? ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఆనాడు కేసీఆర్ పాలనలో, ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయం, అన్యాయాల అక్రమాలకు ఏమాత్రం తావులేదు. ఎవరికి వాళ్ళందరి స్వేచ్ఛ, ఎవరి మీద వాళ్ళకి ఆస్తులున్నా, ఇంకోన్నా, భూములున్నా, మరొకడున్నా, ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్ ఉన్నా న్యాయం కోసం చెప్పాను తప్ప ఎక్కడ ఎవరి దగ్గర ఎవరితోటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా ప్రజా పరిపాలన, మా మంచి పరిపాలన సాగింది. ఇప్పుడు ఏ పరిపాలన జరుగుతుంది అనేది నేను చెప్పే అవసరం లేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు. మంచి పరిపాలన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం దివాకర్ రావు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎట్లా పరిపాలన జరుగుతుంది ఇలా జగమెరిన సత్యం. ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడు కాదండి. మీరు అసలు సామాన్య జనాన్ని అడగండి. సామాన్య జనం అంటే కేసీఆర్ పాలన బాగుంది, దివాకర్ రావు పాలన బాగుంది, ఇవాళ రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, ఇప్పుడు ఎమ్మెల్యే పాలన బాగలేదని జగమెరిన సత్యం. ప్రజలు డెఫినెట్గా మాకు 100% పట్టం కడతారు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు.
థ్యాంక్ యూ. మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే ఈ ఆ, రెండు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు లక్ష్మీపేట మున్సిపాలిటీలో అభివృద్ధి మాత్రమే కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎలాంటి అభివృద్ధి లేదు. ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు. ఈ రెండేళ్ల పాలనతో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్తో పాటు లక్ష్మీపేట మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏనిస్ మంచిర్యాల నుండి.